ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభువ, అత్యున్నతమైన సింహాసన దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టిని ఒక మాటలో కలుగజేసిన దేవ, జగత్పునాది వేయక ముందు ఏర్పరచుకునే దేవ, కొరకై కలవరి శిలువలో రక్తం కార్చి చనిపోయి మరణాన్ని గెలిచిన దేవ, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సాయంకాల సమయంలో నీ పాసనకు వస్తున్నాం ప్రభా. ఉదయకాలం నుండి ఇంతవరకు అభినయజరుగున దేవా నీకు స్తోత్రములు ప్రభా. ఈవేళ ఆరాధ వర్తమాలను బలవర్తమాలను తండ్రి ప్రభా నీ దాసుని మీరు బలంగా వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు కూడా ఆరాధించడానికి ఇచ్చిన సమయంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు లవ్ ఫెస్ట్లో కూడా ప్రభా మీరు ఎంత ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇవాళ గాస్పల్ మీటింగ్లో కూడా నా తండ్రి ప్రభా నిలబడే నీ దాసుని మీరు అభిషేకించండి. మీ పరలోక వర్తమానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నోటి బురగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్చాతును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అలా తండ్రి ప్రభా ట్రాన్స్లేటర్ కూడా మీ ఆత్మతో నింపి ప్రభా మీ పరలోక వర్తమానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అట్లా పాటలు పాడే నీ దాసునికి ప్రాంతం మీ ఆత్మతో నింపండి. మంచి స్వరాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాయిద్యాలు వాంచే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళు కూడా మీ పరలోక జ్ఞానం దయచేయండి. పాటల ద్వారా ప్రభా, వాయిద్యాల ద్వారా మీ నాన్న మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ఆ పరిశుద్ధులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ప్రభా క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే మార్గమందిట్లో ఉన్నారో ప్రభా, ఏ ఆటంకతో ఉన్నారో తండ్రి వాళ్ళని విడిపించి సురక్షితంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అట్లా మెయిన్ గేట్ పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అలా తండ్రి ప్రభా, ఇంకా తండ్రి ఈ రోజంతా మీరు చూపించిన అపారమైన ప్రేమకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలా తండ్రి ప్రభా, ఈ 2 రోజులుగా ఈ యవనస్తుల కూడికలో ప్రభా యూత్ రిట్రీట్లో కూడా మీరు ఎంతో సహాయపడినందుకు మీకు స్తోత్రములు. అలా తండ్రి ప్రభా విత్తబడిన వాక్యంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అలా తండ్రి నీ బిడ్డలను ప్రతిభ ఎవరెవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళని పేరు పేరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలా జీవిత యాత్రలో ప్రభా వాళ్ళు ఎక్కడ ఆత్మీయలో పడిపోకుండా విశ్వాసంలో దిగజారకుండా మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అట్లా తండ్రి ప్రభా ఈ 3 రోజులుగా ప్రభా సంఘం పట్ల మీరు చూపించిన అపారమైన ప్రేమకై స్తోత్రము చెల్లిస్తున్నాం. అలా తండ్రి మా మధ్యలో ప్రభా బ్రదర్ పీటర్ క్లవర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ జోసఫ్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అట్లా తండ్రి ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఆశ్చర్యకరంగా చేయండి. అయోగ్య దాసి నన్ను ఖాళీ చేసి మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయమని ఈ గాస్పల్ ప్రభా ఈ సువార్త కూడికి మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సియోను గీతం నుండి పాట సంఖ్య 175. పాట సంఖ్య 175. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ
ఓ ప్రభు నీవే ధన్యుడావు, ఓ ప్రభు నీవే ధన్యుడావు. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయును. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే, క్రీస్తునందు తండ్రి సర్వం చేయు. పరమందలి ప్రతి ఆశీర్వాదం, పరమందలి ప్రతి ఆశీర్వాదం, క్రీస్తునందు మనకు స్వర్గంకే, క్రీస్తునందు మనకు సర్వం నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడావు, ఓ ప్రభు నీవే ధన్యుడావు. జగత్తు పునాది వేయకమునుపే ఏర్పరచుకొనే మనల క్రీస్తు ప్రభులో, జగత్తు పునాది ఏర్పరచుకొనే మనల క్రీస్తు ప్రభులో, పరిశుద్ధులుగా నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరలోక దీవెనలు మనకోసగే, పరలోక దీవెనలు మనకోసగే. ఓ ప్రభు నీవే ధన్యుడావు, ఓ ప్రభు నీవే ధన్యుడావు. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే, తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే. ఒక దినము అధికారము మన కొసగును, ఒక దినము అధికారము మన కొసగును. యేసునందు కలది ఆశీర్వాదం, యేసునందు కలది ఆశీర్వాదం. ఓ ప్రభు నీవే ధన్యుడావు, నీవే ధన్యుడావు. తన కృప మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే, తన కృప మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే. తన రక్తముతో విమోచించి, తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే, క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడావు, ఓ ప్రభు నీవే ధన్యుడావు. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వం చేసి, తన చిత్తము ద్వారా సర్వం చేసి తన స్వాస్థ్యముగా మనలా చేసేను, తన స్వాస్థ్యముగా మనలా చేసేను. ఓ ప్రభు నీవే ధన్యుడావు, ఓ ప్రభు నీవే ధన్యుడావు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం, ఉల్లాసించుచున్నది.
చెప్పుచున్నది అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడావు, ఓ ప్రభు నీవే ధన్యుడావు. పాట సంఖ్య 383. పాట సంఖ్య 383. పాత పుస్తకంలో 330. మూడు 383, 330 పాట సంఖ్య. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. భువిలో యేసుని నుంచిన ఉద్దేశము, భువిలో యేసుని నుంచిన ఉద్దేశము, భావమందు తలచి యేసుచే జీవించుము, భావమందు తలచి యేసుచే జీవించుము. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. ఇష్ట ప్రకారము మనసు విడి నడచి కోపపక్రుడవగుదువే. ఇష్ట ప్రకారము మనసు విడి నడచి కోపపక్రుడవగుదువే. రక్షణ్య జీవితముంది సంతోషించ, రక్షణ్య జీవితముంది సంతోషించ, ననుగ్రహ కాలమిదే యాని తెలచి, ననుగ్రహ కాలమిదే యని తెలచి. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. కాల విలువ నీకు తెలియకపో కార్చెదవు. ఇక మందు సేవకు యేసు నిన్ను పిలిచే నని తెలిసి కొనుము. ఇక మందు సేవకు యేసు నిన్ను పిలిచే నని తెలిసి కొనుము. ఘనమైన పనిని మరచి నిద్రించిన, ఘనమైన పనిని మరచి నిద్రించిన, పగలు గతించగా నికనేమి చేతువు, పగలు గతించగా ఇకనేమి చేతువు. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. నోవకు కాలమున 120 ఏండ్లు చూచి లోకమును, నోవకు కాలమున 20 ఏండ్లు చూచి లోకమును. నశింపచేసెను
కృపతో నీకిడినా నశింపచేసెను కృపతో నీకిడినా ఆయస్సు ఈనాటితోనే ముగిసిన ఆయస్సు నీనాటితోనే ముగిసిన కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు ముందు ఇర్మియా అనన్యాకు తెలిపిన ఏటనే మృతి పొందేను ముందు ఇర్మియా అనన్యాకు తెలిపిన ఏటనే మృతి పొందేను ఏ సమయము నీకు సొంతమనకుమో ఏ సమయము నీకు సొంతమనకుమో ఈ ఏటనే నీవు మరణించవచ్చును ఈ ఏటనే నీవు మరణించవచ్చును కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు భూమిలో యేసుని నుంచిన ఉద్దేశము భూమిలో యేసుని నుంచిన ఉద్దేశము భావమందు తలచి యేసు జీవించుము భావమందు తలచి యేసు జీవించుము కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. పాట సంఖ్య 359, పాత పుస్తకంలో 314. 359. 359, పాత పుస్తకంలో 314. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. నీవు నశించుట కోరడు ప్రభువు, నీవు నశించుట కోరడు ప్రభువు. ఓపికతోనే వేచి ఉన్నాడు, ఓపికతో ఆయనే వేచి ఉన్నాడు. పశ్చాత్తాప పడుమెప్పుడైనా, నిశ్చయ మెరుగు నరకము దాపదు. పశ్చాత్తాప పడుమెప్పుడైనా, నిశ్చయ మెరుగు నరకము దాపదు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు. పరీక్షించుకొనుము నీ మరణమేపుడో, పరీక్షించుకొనుము నీ మరణమేపుడో. రక్తము ద్వారా ముక్తి పొందితివా,
రక్తము ద్వారా ముక్తి పొందితివా, కఠినత్వముతో తృణీకరించిన న్యాయ త్రాసు ఉన్నది రారాజు చేతిలో. కఠినత్వముతో తృణీకరించిన న్యాయ త్రాసు ఉన్నది రారాజు చేతిలో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను. అంధకార పాపము తన కంట పడెను, అంధకార పాపము తన కంట పడెను. తన దృష్టి నుండి తప్పించుకొందువా, తీర్పు కొడవలి తన చేతనుండగా. తన దృష్టి నుండి తప్పించుకొందువా, తీర్పు కొడవలి తన చేతనుండగా. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. అందరి కొరకై గ్రంథములు తెరువగా, అందరి కొరకై గ్రంథములు తెరువగా. వారి విషయమై వ్రాసిన రీతి, వారి విషయమై వ్రాసిన రీతి. దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును, తన చేతను నది తీర్పుకై చేట. రగుల్లా న్యాయము తీర్చును, తన చేతను నది తీర్పుకై చేట. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు. దీవెనలో దూచు ఘనత నొందెదరు, దీవెనలో దూచు ఘనత నొందెదరు. ఎల్లప్పుడాయనతోనే ఉండెదరు, ప్రభువే నీచును జీవ కిరీటము. ఎల్లప్పుడాయనతోనే ఉండెదరు, ప్రభువే నీచును జీవ కిరీటము. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరు. పాట సంఖ్య 375, పాత పుస్తకంలో 794. నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో 375. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచదవివు.
యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? మనం తీర్మానించదమెప్పుడు మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించదమిప్పుడే మన నోట మరుగైన పాపములన్నిటి పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడిచెదవివో. యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? మారు మనసు పొందెదమిప్పుడే జీవిత మోసముల నుండి. మారు మనసు పొందెదమిప్పుడే జీవిత మోసముల నుండి. పరిశుద్ధులమై నిర్దోషులుగా నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెద. యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? అపవాదికి చోటివగా బహు జాగ్రత్తతో నుండేదో. అపవాదికి చోటివగా బహు జాగ్రత్తతో నుండేదో. మనుషులను సంతోషపెట్టగా సంతోషపెట్టగా దైవ చిత్తంలో నిలచెదము. మనుషులను సంతోషపెట్టగా దైవ చిత్తంలో నిలచెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదవివో. యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా లేక వేరే దేవతలున్నారా? నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో? నీవెవరిని సేవించెదవో? ఈ దిన
దినమే తీర్మానించుకో నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో గుంటి గుంటి నడచదవేవో యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా పడిపోయిన నీ బలిపీఠము సరి చేయుటకు నీవు సిద్ధమా పడిపోయిన నీ పీఠము సరి చేయుటకు నీవు సిద్ధమా ఇశ్రాయేలు దేవుని వేడినా ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులేతో ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులేతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో గుంటి గుంటి నడచదవేవో యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవాయే లేక వేరే దేవతలున్నారా ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైన నీ దేవుని ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైన నీ దేవుని నీవు మరచి జీవించినతో నీవు మరచి జీవించినతో నీకు నెమ్మదియే ఉండదు నీవు మరచి జీవించినతో నీకు నెమ్మదియే ఉండదు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో గుంటి గుంటి నడచదవేవో యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా స్థిరములని ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా స్థిరములని పూర్ణ మనసుతో ప్రభున్ వెతకినా పూర్ణ మనసుతో ప్రభున్ వెతకినా పూర్ణ మహిమాతో నిండెదవు పూర్ణ మనసుతో ప్రభున్ వెతకినా పూర్ణ మహిమాతో నిండెదవు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో గుంటి గుంటి నడచదవేవో యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా
బ్రదర్ పీటర్ క్లార్ గారు, బ్రదర్ జోసఫ్ గారు మన మధ్యలో 3 రోజులుగా పరిచయం చేశారు. 2 రోజులు యూత్ క్యాంప్లో కూడా ప్రభు మహిమార్థంగా జరిగింది. ఇవాళ గాస్పల్ మీటింగ్తో వారు కూడా ఇవాళ ప్రయాణమై వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వాక్యం వింటాం. Let's pray. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున తండ్రి, we praise and thank Thee for Thy great love and concern, compassion towards us. మీరు మా యెడల చూపించిన మీ దయ, మీ జాలి, మీ కనికరాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. Thank You for Your faithfulness towards us. ప్రభువా, మీరు మా యెడల మీరు చూపించిన మీ విశ్వాసతను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. Thank You, loving Lord, every day You have been leading us and guiding us and protecting us. ప్రభువా, ప్రతిదినం కూడా మీరు మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని సంరక్షిస్తూ, కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు. Thank You for preparing us, O Lord, through the Word of God. మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడుగా మీరు ఉన్నారు. అందరి బట్టి వందనాలు. Thank You for the prayer of the saints of Zion. సియోని యొక్క పరిశుద్ధుల ప్రార్థనలు బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. Lord, they could invite us to minister Thy word in Zion. ఇక సియోన్లో నీ వాక్యాన్ని పరిచయం చేయుటకు వారు ఆహ్వానించినందుకు వందనాలు. Lord, thank You for the human limits Thou had enabled us in the midst of the youth meeting. ఆ మానవ హద్దుబాటులో ప్రభా యవనస్తుల కూడికలో మేము ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. Today, the last gathering, O Lord, we commit this ministry into Your hands. ఇక చివరి కూడికకు ప్రభా మరి ఈ పరిచర్యను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. Thank You for the dear ones who have been spiritually benefited. ఎవరైతే ఆత్మీయంగా మేలు పొందినారో వారిని బట్టి కూడా వందనాలు. Lord, let them to stand firm unto Thee. ప్రభా, నీ కొరకు బలంగా నిలబడగలటకు సహాయం చేయండి. Lord, still who have been couldn't surrender the life unto Thee, give them one more opportunity. ప్రభా, ఇంకెవరైతే మీకు జీవితాన్ని అర్పించలేదో వారికి ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి. We also pray for the elders and God's servant handmaidens and the family. దేవుని సేవకుడు పెద్దలు మరి పెద్దల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. కుటుంబం కొరకు కూడా ప్రార్థన We చేస్తుంటున్నాం. also pray for all the saints of this assembly may be blessed by Thee. ఈ యొక్క పరిశుద్ధులందరినీ కూడా మీ ద్వారా ఆశీర్వదింపబడుదురు గాక. Help them day by day, they may grow spiritually and stronger in Thee. దినం గడిచే కొలది వారు మీలో ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి పొందగలటకు కూడా సహాయం చేయండి. Make this church as a blessed church. ప్రభా, ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వాదకరమైన సంఘంగా చేయండి. Many people may be added in Thine church. ప్రభా, ఈ సంఘంలోనికి అనేక ప్రజలు రాగలటకు సహాయం చేయండి. Make this church, the church will be caught up in the mid-air. ప్రభా, మధ్యాకాశంలో ఎత్తబడే సంఘంగా చేయండి. Oh Lord, we thank and praise Thee for every help which You have done behalf of this church construction and dedication. ప్రభా, ఈ యొక్క సంఘ పక్షంగా ప్రభా మరి కట్టుడలో ఇంకా ప్రతిష్టతలో కూడా మీరు చేసిన ప్రతి విధమైన సహాయం బట్టి కూడా వందనాలు. We glorify Thy precious and holy name for all the help which You have done. ప్రభా, మీరు మా అనుగ్రహించిన సహాయం బట్టి కూడా మీ యొక్క మహిమగల నామాన్ని బట్టి వందనాలు. Once again, we both of us commit into Your hands. మరొకసారి మేము మీరు కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. Lord, what Thou want to talk to us, please talk to us through Thy word. ప్రభా, మీరు మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. Lord, use us, we are an unworthy servant. ప్రభా, అయోగ్యమైన సేవకులు మీరు వాడుకుంటారండి. By that Thy children may be benefited through Thy word. తద్వారా నీ ప్రజలు నీ వాక్యం ద్వారా మేలు పొందినట్లుగా Help us in giving Thy word and also in translation. వాక్యం ఇచ్చుట్లోను తర్జుమాలను కూడా సహాయం చేయండి. We also pray for all the churches in this twin city of Gutti may be blessed by Thee. ఈ గుత్తి జంట నగరాల్లో ఉన్న సంఘములన్నీ కూడా ప్రభా మరి మీ చేత ఆశీర్వదింపబడును గాక. Make this Gutti, Lord, maybe everyone may know the Lord Jesus Christ as a personal Savior. గుత్తిలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా తెలుసుకొందురు గాక. We give glory and honor unto Thee, we pray in Jesus' precious name. సమస్తమైన మహిమ ఘనత మీ నామం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. In the afternoon, we have been meditating about John chapter 15. ఆ మధ్యాహ్న కాల సమయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం గురించి మనం ధ్యానం We చేస్తుంటున్నాం. have been meditating about if we abide in Him, ఆయనలో నిలిచి ఉండే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. we can bear a fruit, మనం ఫలం ఫలించవచ్చు, more fruit, అధిక ఫలము, and much fruit. బహుగా ఫలించడం. So God wants from the beginning. ఆరంభం నుంచి కూడా దేవుడు మనం ఫలించాలని ఆయన కోరిక. God's desire is that we must be fruitful. మనం ఫలించే జీవితం జీవించాలని అనేది ఆయన దేవుని కోరిక. Let us turn to Genesis ఆదికాండము chapter 1 మొదటి అధ్యాయము verse 11. 11వ వచనం. Genesis chapter 1 verse 11. ఆదికాండము మొదటి అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను
భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారమాయెను. The word of God says that every kind of the tree in their own season they give fruit. దేవుని వాక్యం సెలవిస్తుంది, చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమ తమ కాలములో ఫలాన్ని ఇస్తుంది. But God not created this, but by word it has been created. అయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క మాట చేత సృష్టింపబడినాయి. But you and I not created by word. అయితే నీవు నేను ఆయన మాట చేత సృష్టింపబడలేదు. We have been created by his own hands. ఆయన స్వంత హస్తాలతో మనం నిర్మించబడినాం. When a tree could bear a fruit in their own season, ఎప్పుడైతే చెట్లు తమ సొంత కాలములో ఫలమును ఫలిస్తే, when you and I created by the Lord by his own hand, how much we must bear a fruit. దేవుని ద్వారా ఆయన సొంత హస్తముల చేత సృష్టింపబడిన నీవు నేను ఇంకెంత ఎక్కువగా ఫలించాలి. That's what's God's desire, that we must be fruitful. మనం ఫలించే జీవితం జీవించాలనేది దేవుని కోరిక. Genesis chapter 1 ఆదికాండం 1వ అధ్యాయం verse 28. 28వ వచనం. Genesis chapter 1 verse 28. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పెను. This is the promise to the Adam and Eve. ఆదాము హవ్వకు దేవుడిచ్చిన వాగ్దానం ఇది. Adam, be fruitful. ఆదాము నువ్వు ఫలించు. Genesis chapter 9 ఆదికాండం 9వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Genesis chapter 9 verse 1. ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. It has been said to Noah, Noah, be fruitful and multiply. నోవతో చెప్పబడింది, నోవా ఫలించి అభివృద్ధి పొందని. Then we'll come to 17th chapter verse 6. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనం. He has said to Abraham, అక్కడ అబ్రాహాము చెప్పబడింది, Abraham, be fruitful. అబ్రాహామును ఫలించువాడుగా ఉండు. Then after we come to Genesis chapter 35 ఆదికాండం 35వ అధ్యాయంలో చూస్తాం verse 11. 11వ వచనం. He has said to Jacob, ఆయన యాకోబుతో అన్నాడు, Jacob, be fruitful and multiply, I am the Almighty God. యాకోబు నేను సర్వశక్తి గల దేవుడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. That what we are going to learn from all this. ఈ యొక్క వాక్యాలన్నింటి గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? God's desire that you and I must bear fruit unto him. ఆయన కొరకు నీవు నేను ఫలాన్ని ఫలించే వాడిగా ఉండాలనేది దేవుని కోరిక. You and I must bear more fruit. నీవు నేను కూడా అధిక ఫలమును ఫలించాలి. You and I must bear much fruit. నీవు నేను కూడా బహుగా ఫలించాలి. But in the New Testament also has been telling, if you bear much fruit, Father will be కొత్త glorified. నిబంధన కూడా మనం చూసి వచ్చినాము, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడునని. So ultimate plan of God, that he has given a salvation for us, he has separated from the world for us. What for is means that we must bear a fruit unto him, spiritual fruits. దేవుడు మనకు రక్షణ ఇచ్చి లోకం నుంచి ప్రత్యేకించిన తర్వాత ఆయన యొక్క చిట్ట చివరి యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన కొరకు మనము ఫలించాలి. How we must bear fruit? ఏ విధంగా మనం ఆయన కొరకు ఫలించాలి? We abideth in him. ఆయనలో నిలిచి ఉండుట వల్ల. If we be away from him, we cannot bear fruit. ఆయన నుంచి దూరంగా ఉంటే మనము ఫలించము. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, without me you cannot do anything. నాకు లేకుండా నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. If you are away from God, ఒకవేళ దేవుని నుంచి దూరంగా వెళ్తే what is going to happen, that also we'll see. ఏం జరుగుతుందో అది కూడా మనం చూస్తాం. If we are away from God, దేవుని నుంచి మనము వైదొలిగిపోయినట్లయితే we cannot bear a fruit. మనము ఫలాన్ని ఫలించలేము. We will be barren. మనము గొడ్రాలుగా ఉంటాం. So God doesn't want us to be barren. దేవుడు మనము గొడ్రాలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. So if you are away from God, దేవుని నుంచి దూరంగా ఉంటే we cannot bear a fruit. మనము ఫలం ఫలించలేము. So we will see 3 barrenness and we'll close. ఆ 3 గొడ్డుతనాల గురించి చూసి మనం ముగించుకుంటాం. Isaiah యెషయా గ్రంథం chapter 3 3వ అధ్యాయం. యెషయా గ్రంథము 3వ అధ్యాయం verse 1 and 2. 1-2 వచనాలు. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యొనగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల. Isaiah chapter 5 verse 1 and 2. క్షమించండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రియుని గురించి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట నుండెను. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. Who had this vineyard? ఎవరికి ఈ యొక్క ద్రాక్ష తోట ఉంది? Well beloved.
ఆ ప్రియునికి Who is this beloved? ఆ యొక్క ప్రియుడు ఎవరు? The Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. So the Lord Jesus Christ had the vineyard. యేసుక్రీస్తు ప్రభువారికి ద్రాక్ష తోట ఉంది. Who is this vineyard? ఎవరు ఈ ద్రాక్ష తోట? Who is this vineyard? ఎవరు ఈ ద్రాక్ష తోట? That is you. అది నీవే. That is I. అది నేనే. So you and I are being a vineyard unto the Lord. నీవు నేను కూడా దేవునికి ద్రాక్ష తోటలంగా ఉన్నాం. So where he has purchased this land? ఆయన ఎక్కడ ఈ భూమిని కొన్నాడు? The word of God says దేవుని వాక్యం సెలవిస్తా he ఉంది. has purchased in the mountain place. ఆయన పర్వతముల మీద ఆయన ఇది కొన్నాడు. Sattuvagala. సత్తువగల భూమి మీద. So that stony place. సత్తువ భూమి గల కొండ మీద. So in the mountain, the rocky place, there is no value for the ఆ land. యొక్క కొండ మీద రాళ్ళన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రదేశానికి ఎటువంటి విలువ ఉండదు. So that nobody could purchase, ఎవరు కూడా కొనరు. because that is a rocky land. ఎందుకంటే అది రాళ్లతో నిండింది. Nothing could be useful for that land. ఆ యొక్క భూమి ఏదాని కూడా పనికిరాదు. If you want to construct an house, ఒకవేళ ఇల్లు కట్టాలనుకుంటే double the amount you must spend over there. రెండంతల డబ్బు అక్కడ పెట్టాలి. And if you want to cultivate, ఒకవేళ పండించాలనుకుంటే nothing could come out from the stony place. ఆ యొక్క రాళ్లతో నిండిన ఆ యొక్క భూమి నుంచి ఏది కూడా రాదు. But here the word of God says, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. God, the beloved, purchased that land. ఆ ప్రియుడు ఆ ద్రాక్ష తోటను ఆ యొక్క భూమిని కొన్నాడు. A valueless land he has purchased. ఆ యొక్క విలువ లేని ఆ యొక్క భూమిని కొన్నాడు. Who is this land? ఎవరు ఆ భూమి? That is you and I. అది నీవు నేనే. Your heart and my heart is a land unto the Lord. నీ హృదయము నా హృదయం దేవునికి హృదయంగా భూమిగా ఉంది. He purchased that land. ఆ యొక్క భూమిని ఆయన కొన్నాడు. And what he has done? ఆయన ఏం చేసినాడు? What the gardener, the owner, will do? ఆ యొక్క తోటమాలి యజమానుడు ఏం చేస్తాడు? After they purchase the land, భూమిని కొన్న తర్వాత he will put the fencing around. First, the fencing around that మొట్టమొదట land. దాని చుట్టూ కంచె వేస్తాడు. Why? Because ఎందుకంటే that is a property. It says the fencing speaks about that. This is a property of mine. ఆ యొక్క కంచె ఏదాని గురించి మాట్లాడుతుందంటే ఇదంతా కూడా నా యొక్క ఆస్తి అని. If you have seen any open land, ఒకవేళ మీరు ఎక్కడైనా బహిరంగమైన భూమి చూస్తే they will put a compound wall, అక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది, or a fencing, ఆ కంచె ఉంటుంది, and they will write this land is belong to so and so. ఆ యొక్క భూమి పలానా వారికి చెందింది అని రాస్తారు అక్కడ. So Lord has purchased, the beloved Lord Jesus has purchased you and me. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను నన్ను కొన్నాడు. How he has purchased? ఏ విధంగా ఆయన కొన్నాడు? Not with money, డబ్బు ద్వారా కాదు, not by any valuable thing. ఆ యొక్క విలువైన సంగతుల ద్వారా కాదు. He purchased you and me by his precious blood. తన సొంత ప్రశస్తమైన రక్తం ద్వారా నిన్ను నన్ను ఆయన కొన్నాడు. So much our life was, our heart was so valued. అది మన హృదయం ఎంతో విలువైనది. It is more value than money. ఆ డబ్బు కంటే కూడా అది ఎంతో విలువైనది. Our heart, the stony heart, sinful heart is so much valued because our heart was filled with the sin. మన పాపము హృదయము ఆ యొక్క రాతిగల హృదయము అది ఎంతో విలువైనది, ఎందుకంటే అది పాపంతో నిండింది. The blood of the Lord Jesus Christ is the ultimate price for this stony sinful heart. ఈ యొక్క రాతి హృదయంకి ఈ యొక్క పాప హృదయానికి యేసుక్రీస్తు ప్రభువు రక్తమే అది చిట్ట చివరి క్రయంగా ఉండింది. He purchased that land. ఆ యొక్క భూమిని కొన్నాడు. He put the fencing around it. దాని చుట్టూ కంచెను వేసినాడు. And sealed that land. ఆ యొక్క భూమిని ముద్రించినాడు. What that seal is? ఆ యొక్క ముద్ర ఏంటంటే, from today onwards you are my child. ఈ దినం నుంచి నీవు నా బిడ్డవు. He justified once for all. We are his children. ఆయన పిల్లలమని ఆయన ఒక్కసారే తీర్పు తీర్చినాడు. We have been property of God. మనము దేవుని యొక్క ఆస్తి అయి ఉన్నాము. And he has put this land, this person is belong to the Lord Jesus Christ. ఆయన అక్కడ పెట్టిండు ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన వ్యక్తి. He purchased that land. ఆయన భూమిని కొన్నాడు. Put the fencing around it. దాని చుట్టూ కంచెను వేసినాడు. What after that owner, what is going to do with land? ఆ తర్వాత ఆ యజమాని ఆ భూమితో ఏం చేస్తాడు? You want to plant. That's what in Isaiah chapter 5 says. ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన పండించాలనుకున్నాడు. He planted the tree in that land. ఆ యొక్క భూమిలో ఆ యొక్క చెట్టును ఆయన నాటినాడు. If you want to plant that tree in that land, ఆ యొక్క భూమిలో చెట్టు నాటాలంటే you must first dig it out. దాన్ని బాగా త్రవ్వాలి. When we dig, త్రవ్వినప్పుడు in the rocky place, ఆ యొక్క రాళ్లతో ఉన్న స్థలంలో definitely rock will come. ఖచ్చితంగా రాళ్ళు వస్తాయి. He will remove that gardener, the beloved will remove that stones. ఆ ప్రియుడు ఆ రాళ్ళన్నింటిని కూడా తీసివేస్తాడు. And what all the nasty things that comes from the inside, he will remove it. ఆ లోపల నుంచి వచ్చే ఆ మురికి సంగతులన్నిటి కూడా ఆయన తీసేస్తాడు. Why you must remove that stone? ఎందుకు ఆ రాళ్ళు ఆయన తీసివేయాలి? If the tree planted, ఆ యొక్క చెట్టు నాటినప్పుడు these stones may not be an obstacle to the root, may not go down. ఈ యొక్క రాళ్ళు ఈ యొక్క వ్రేళ్లకు
వేర్లకు ఆటంకంగా ఉండకుండా. If that stones are there, then it won't go very down. ఒకవేళ రాళ్ళు గాని అడ్డుగా ఉంటే ఆ వేర్లు లోతుగా వెళ్ళవు. And it will grow. ఇంకా తర్వాత మొలుస్తుంది. It will grow. అది పైకి పెరుగుతుంది. Then storm comes, any breeze comes, it will fall. ఒకవేళ తుఫాను గాని గాలి గాని వచ్చినట్లయితే అది పడిపోతుంది. So the gardener, he removed all the stone. ఆ యొక్క తోటమాలి ఆ రాళ్ళనన్నిటిని కూడా తీసేసినాడు. And he planted the tree. ఆయన యొక్క చెట్టును నాటినాడు. And he planted the tree. ఆ చెట్టు నాటిన తర్వాత he put the mineral into that. అందులో రసాయనాలు వేసినాడు. And he put the water into that. అందులో నీళ్లు వేసినాడు. And finished his work. ఆయన పనిని ముగించినాడు. Oh, I have purchased this land, I put the fencing around it. నేను ఇప్పుడు ఈ భూమిని కొని ఈ భూమి చుట్టూ కంచెను వేసినాను. Now tell me, who is that land? ఇప్పుడు చెప్పండి, ఆ భూమి ఎవరు? మనమే. So what is the fencing speaks about? ఈ యొక్క కంచె ఏ దాని గురించి మాట్లాడుతుంది? This land that you have been said that ఇది నా భూమి అని చెప్పిన ఈ భూమి. So this land put the fencing around us. ఈ యొక్క ఈ భూమి చుట్టూ కూడా కంచె వేయబడింది. What is that fencing is? ఆ యొక్క కంచె ఏంటంటే, it speaks about the angel of the Lord will always protect us. ఆ యొక్క కంచె ఏంటంటే దేవుని దూత ఎల్లప్పుడు కూడా మనల్ని భద్రపరుస్తాడు. The angel of God will always protect us. దేవుని దూత ఎల్లప్పుడు కూడా మనల్ని భద్రపరుస్తాడు. That is a protection the Lord Jesus has given to us. అది ఆ భద్రత యేసుక్రీస్తు ప్రభువు నీకు నాకు అనుగ్రహించినాడు. Nobody can come inside. ఎవరు కూడా లోపలికి రాలేరు. Because the angels are being taking care. ఎందుకంటే ఆ కంచె దగ్గర దేవదూతలు అక్కడ జాగ్రత్త వహిస్తున్నారు. Then the tree was been planted. అక్కడ చెట్టు నాటబడింది. And the beloved put the mineral. ఆ యొక్క ప్రియుడు రసాయనాలు వేసినాడు. Mineral speaks about the word of God. ఆ యొక్క రసాయనాలు దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంది. He has given the word of God. దేవుని వాక్యాన్ని ఆయన మనకి ఇచ్చినాడు. By this mineral we may be strengthened. ఈ యొక్క మినరల్ ద్వారా మనం బలపరచబడాలని. This mineral was given to the plant is only to the strengthen. ఆ యొక్క మినరల్ చెట్టుకి ఎందుకు ఇస్తారంటే కేవలం బలపరచబడడానికే. And after that he will put the water. ఆ తర్వాత నీళ్లు పెడతారు. Water speaks about the Holy Spirit. నీళ్లు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతుంది. So the Holy Spirit God always to be protect us, lead us and guide us. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడు కూడా మనల్ని భద్రపరిచి కాపాడి నడిపించాలని కోరుతాడు. This much the Lord Jesus had done behalf of you and me. నీ పక్షాన నా పక్షాన ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు చేసినారు. Valueless life, విలువలేని జీవితము, stoneless life, రాతి హృదయము. No one could love us. ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు. Such a valueless life the Lord Jesus purchased you and me. అటువంటి విలువలేని ఆ యొక్క భూమిని యేసుక్రీస్తు ప్రభువు కొన్నాడు. And planted the tree in that. ఆ భూమిలో చెట్టును నాటినాడు. And a tree was growing. ఆ చెట్టు పెరుగుతా ఉంది. And the gardener, the beloved, was in that gardener every day. ఆ ప్రియుడు ఆ తోటమాలి ప్రతిదినం కూడా ఆ తోటలో ఉన్నాడు. And he was so happy, tree is growing. చాలా వృక్షం పెరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడు. He was one day, another day he was been thinking this tree can give fruit unto me. ఒక దినాన లేకపోతే ఇంకో దినాన అయినప్పటికీ ఈ యొక్క చెట్టు ఫలాన్ని ఇస్తుందని అనుకున్నాడు. The gardener was so happy, all my labor I could enjoy with this tree. నేను పడిన కష్టాన్నంతటిని కూడా నేను ఒక రోజు అనుభవిస్తానని ఆ తోటమాలి ఎంతగానో సంతోషించినాడు. Every day was so happy by seeing that tree. ప్రతిదినం కూడా ఆయన చెట్టును చూసి చాలా సంతోషపడినాడు. Every day by seeing you he was so happy. ప్రతిదినం కూడా ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు. Oh, one day my tree will give a fruit unto me. ఒక దినాన నా చెట్టు నాకు ఫలాన్ని ఇస్తుంది. I will be satisfied with the tree. నా చెట్టు నేను వేసిన చెట్టు ద్వారా నేను సంతృప్తి I పరచబడతాను. will satisfied by the fruit. నేను ఫలం వల్ల సంతృప్తి పరచబడతాను. Every day the master, the gardener, the Lord Jesus waiting, seeing about you and me. ప్రతి దినం కూడా యజమానుడు తోటమాలి ఆ యొక్క ప్రియుడు నీ కొరకు నీ గురించి నా గురించి ఆయన వేచి ఉన్నాడు. Tree has grown up, చెట్టు పెరిగింది, fruit has come. అయితే ఫలం వచ్చింది. But what type of fruit it is? అయితే ఎటువంటి ఫలం అది? Verse 2. రెండవ వచనం. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. What do you say about this verse? ఈ వాక్యం గురించి మీరేం చెప్తారు? So much labored the Lord Jesus to plant you and me in that garden, to see the fruits from you and me. యేసుక్రీస్తు ప్రభువు నీ నుంచి నా నుంచి ఫలాన్ని చూచే విధంగా ఆయన ఎంతో కష్టపడి ఆ చెట్టుని ఆ భూమిలో నాటినాడు.
But what the tree has brought, అయితే చెట్టు ఎటువంటి ఫలాన్ని తీసుకొని వచ్చింది? it brought wild grapes, అది కారు ద్రాక్షలు తీసుకొని వచ్చింది, which cannot satisfy the heart of the gardener. అది ఆ తోటమాలి యొక్క హృదయాన్ని సంతృప్తిపరచలేదు. All his labor gone way. ఆయన పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది. My dear church, నా ప్రియమైన సంగమా, how is your life? నీ జీవితం ఏ విధంగా What ఉంది? you are bringing to the Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వేం తీసుకొస్తున్నావు? What type of fruit you have been bearing to the Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువారికి ఎటువంటి ఫలాన్ని ఫలిస్తున్నావు? Remember how much he has labored for you. జ్ఞాపకం పెట్టుకో, ఆయన నీ కొరకు ఎంతగానో శ్రమ పొందినాడు. Remember how much he has been gone through pain. ఆ జ్ఞాపకం పెట్టుకో, నీ కొరకు ఆయన ఎంత నొప్పి గుండా వెళ్ళినాడో. Remember how much he has worked for you. నీ కొరకు ఆయన ఎంత పని చేసినాడో జ్ఞాపకం పెట్టుకో. To satisfy him or dishonoring him. నిన్ను ఆయనను సంతృప్తిపరచడానికి, ఆయనను గణపరచడానికి Are you bringing the wild grapes? నువ్వు ఒకవేళ కారు ద్రాక్షలు తీసుకొని By వస్తున్నావా? your behavior, నీ యొక్క ప్రవర్తన ద్వారా, by your attitude, నీ యొక్క వైఖరి ద్వారా are you bringing the wild grape? నువ్వు కారు ద్రాక్షలు తీసుకొని వస్తున్నావా? If you bring like that, ఒకవేళ అటువంటి ద్రాక్షలు తీసుకొని వస్తే, the word of God says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, verse 5, 5వ వచనం, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. this may not occur in our life. ఈ యొక్క సంగతి నీ జీవితంలో, నా జీవితంలో జరగకుండాను గాక. The Lord says, if you never bear a fruit unto me, I will remove the edges from you. ప్రభు అంటాడు, నువ్వు గనుక ఫలం ఫలించకపోతే నీ కంచెని నేను తీసివేస్తానని, And will remove all the walls from you. నీ చుట్టూ ఉన్న ప్రాకారాలన్నింటినీ కూడా పడగొడతానని చెప్తున్నాడు. Verse 6. 6వ వచనం, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, He will order to the rain, not to be rain in that place. దాని మీద వర్షింపవలదని మేఘమునకు ఆయన ఆజ్ఞనిస్తాడు. That will be a very pathetic day. అది ఎంతో దయనీయమైన పరిస్థితిగా ఉంటుంది. Because even the heaven obey to the word of God. ఎందుకంటే ఆకాశం సైతము దేవుని మాటకు విధేయత చూపిస్తాయి. You and I been a disobedient, but the creatures will never be disobedient. నీవు నేను దేవునికి అవిధేయత చూపిస్తాం, కానీ అయితే సృష్టి దేవునికి అవిధేయత చూపించదు. When the disciples were on the mid of the sea, when the storm has come, ఎప్పుడైతే శిష్యులు ఆ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చిందో, then the Lord Jesus said, the storms be calm. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, తుఫాను నిమ్మలంగా ఉండు. Immediately it obeyed. వెంటనే అది విధేయత చూపించింది. When Jonah has been thrown down in the mid sea, ఎప్పుడైతే యోనా ఆ సముద్రం మధ్యలో పడవేయబడినాడో, oh fish, ఓ చేప, go and swallow him, వెళ్ళి యోనాను మృంగు, but don't digest him. అయితే దాన్ని ఆయనను జీర్ణించుకోవద్దు, తినొద్దు. If you digest him, he will die. ఒకవేళ ఆయన కనుక నువ్వు తినేస్తే నువ్వు చనిపోతావు. You must be safeguarded. In right time, fish went into that and swallowed him. సరైన సమయంలో ఆ చేప వెళ్ళి యోనాను మృంగింది. దేవుడు అన్నాడు కదా, నువ్వు యోనాన్ని సంరక్షించాలి. How much pain the fish has been gone through 3 days. ఆ 3 దినాలు చేప ఎంత నొప్పి గుండా వెళ్ళి ఉంటది, How much suffering had been gone through. ఎటువంటి శ్రమ గుండా అది పోయి ఉంటది. Sometime we won't digest the food. ఒకవేళ కొన్నిసార్లు మనము ఒక ఆహారంగా జీర్ణించకపోతే We will be unrest. మనం విశ్రాంతి లేకుండా ఉంటాం. We'll move here and there అక్కడిక్కడ తిరుగుతాం for digestion, but still we won't get digested. ఆ యొక్క జీర్ణ కొరకు మనము అటు ఇటు తిరుగుతాం. If you go and sit, we will never be satisfied with that. మనం అక్కడ వెళ్ళి కూర్చుంటే కూడా సంతృప్తి పడము. Somewhat discomfort, we never get digested. ఏదో విధంగా అసౌకర్యంగా మనం ఉంటాం. Then what we will do? అప్పుడు మనం ఏం చేస్తాం? Let us drink Eno. ఈనో తాగుదాం అనుకుంటాం. Then we'll be digested. అప్పుడు జీర్ణాన్ని అవుతుంది. If that also not work, ఒకవేళ అది కూడా పని చేయకపోతే, this discomfort cannot make you sleep. ఆ యొక్క అసౌకర్యమైన సంగతి నిన్ను నిద్రపోనివ్వదు. That discomfort cannot make you sit. ఆ యొక్క అసౌకర్యమైన సంగతి నిన్ను కూర్చొనివ్వదు. All the process you have done, but still you are not got digested. అంత కూడా చేయాల్సినంత కూడా నువ్వు చేసినావు, కానీ ఇంకా నీకు ఆ యొక్క జీర్ణించబడలేదు. What can you do that moment? ఆ క్షణాన్ని నువ్వేం చేస్తావు? It will be very painless situation for you. అది నీకెంతో నొప్పితో కూడింది. One night you cannot be like that without digestion. ఆ యొక్క ఆహారం జీర్ణించబడకుండా ఒక్క రాత్రిని ఉండలేవే.
But how come 3 days, 3 nights, the fish couldn't digest her? అయితే ఏ విధంగా 3 రాత్రింబగలు చేప యోనాను మింగకుండా ఆ విధంగానే పెట్టుకునింది. Jonah was not a small man. యోనా యొక్క చిన్న వ్యక్తి ఏం కాదు. He was grown up like you and me. ఆయన నీ వల్ల నా వల్ల ఎదిగినవాడు. How hard days had been gone through this fish, 3 days, keeping inside without digestion. జీర్ణించకుండా ఆ విధంగానే 3 దినాలు ఎంత కఠినంగా ఈ చేప ఉండి ఉంటది. How faithful this fish is. ఎంత నమ్మకంగా ఈ చేప ఉంది. Oh fish, ఓ చేప, in the right time you must go and swallow him. సరైన సమయంలో నువ్వు వెళ్ళి యోనాను మృంగాలి. He went and swallowed. అప్పుడు వెళ్ళి మృంగింది. Oh fish, ఓ చేప, don't digest him. అయితే నువ్వు ఆయనను తినవకు. Okay Lord. సరే ప్రభా. No, they say that never digested him. నేను ఎప్పుడేం తినను, దాన్ని జీర్ణించుకోను. Oh fish, ఓ చేప, don't move here and there. అటు ఇటు కదలొద్దు. If fish moves in the sea here and there, the whole body will shake. ఒకవేళ చేప సముద్రం అగాధంలో అటు ఇటు కదులితే దాని బాడీ అంతా కూడా కదులుతుంది. And this man inside also he will be shaken, ribs will be broken. ఆ మనుషుడు లోపడున్న వ్యక్తి కూడా ఆయన కూడా కదల్చబడతాడు, ఆయన వెంకలు ఇరిగిపోతాయి. You are not supposed to go anywhere. నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. God, how come about my eating? ఆ ప్రభా నాకు తిండి గురించి ఏం సంగతి? Never asked anything about that. ఎప్పుడు కూడా దాని విషయం అడగలేదు. 3 days, one place, the down of this earth, 3 days be over there. 3 దినాలు ఆ యొక్క సముద్ర అగాధములో భూమి క్రింద అది ఆ విధంగానే ఉంది. How obedient this fish are. ఎంత విధేయత చూపించింది See, చేప. the creation are obedient unto God. ఆ యొక్క సృష్టి కూడా దేవునికి విధేయత చూపిస్తుంది. See the trees which has been created by the word, obedient and give the fruit in the right season. దేవుని మాట చేత సృష్టింపబడిన ఆ చెట్టు కూడా దేవునికి విధేయత చూపించి తమ తమ కాలములో దేవునికి ఫలాన్ని ఫలిస్తుంది. But man, అయితే మనుషుడు bringing a wild grapes, కారు ద్రాక్షలు ఆయన తీసుకొని వస్తున్నాడు. is honoring the Lord by your behavior and your deeds. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క కార్యముల ద్వారా దేవుని అగౌరవపరుస్తున్నావు. Beloved, కనుక ప్రియులారా, God is saying, if you be like this, bringing a wild grapes unto me, ఒకవేళ నీవు గనుక ఈ కారు ద్రాక్షలు నా కొరకు ఫలిస్తున్నట్లయితే I will remove the edge. నీ యొక్క కంచెను తీసివేస్తాను. When the edges will be removed, ఆ యొక్క ప్రాకారం కూడా తీసివేయబడుతుంది. all the wild animals will attack unto that ground. ఆ యొక్క క్రూర జంతువులు, అడవి జంతువులు అన్ని కూడా నిన్ను దాడి చేస్తాయి. And the word of God says, దేవుని వాక్యం సెలవిస్తోంది, I will command the heaven to not to rain in that land. దాని మీద వర్షింపవలదని మేఘంలో కూడా నేను ఆజ్ఞానిస్తాను. And all the tree which has been planted, ఆయన అక్కడ నాటబడిన చెట్లన్నీ కూడా it will dry. అవి ఎండిపోతాయి. After a tree has been dried, చెట్టు ఎండిపోయిన తర్వాత what for it is useful? అది ఏ దానికి ఉపయోగం ఉంటుంది? చెప్పండి. ఎండిపోయిన చెట్టు దేనికి ఉపయోగమో? ఎండిపోయిన చెట్టు దేనికి ఉపయోగము? కాల్చబడుటకే మాత్రం, వేరే దేనికి కూడా కాదు. కాల్చబడుటకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ చెట్టు అంటే ఎవరు? ఈ చెట్టు అంటే ఎవరు? Right, very good. From last 2 days you couldn't get a response. The last day only you are giving a response. గత 2 దినాల నుంచి మీరేం జవాబు చెప్పట్లేదు, చివరి కూడికని జవాబు చెప్తున్నారు. బ్రదర్ నువ్వు పోతున్నావు కాబట్టి మేము జవాబు ఇచ్చి నేను పంపిస్తాం అంటున్నారేమో. జవాబు చెప్పి మిమ్మల్ని క్షేమంగా పంపిస్తాం So అంటున్నారు. the tree which is dried up, which tree we are talking about? అక్కడ ఎండిపోయిన ఆ చెట్టు, ఏ చెట్టు గురించి మనం మాట్లాడుతున్నాం? You and I. నీవు నేనే. If you never bring a good fruit to satisfy the heart of the Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువారికి ఆ హృదయానికి సంతృప్తి పరిచే మంచి ఫలాన్ని మనం ఫలించకపోతే, first thing, edge will be removed. మొట్టమొదటి సంగతి కంచె తీసివేయబడుతుంది. Secondly, రెండవది, and it will be wasteful land. అది పనికిరాని భూమి అవుతుంది. Thirdly, మూడవది, in that land no more grow anything. ఆ యొక్క భూమిలో ఇంకా ఏది కూడా మొలవదు. And the tree will be dried up. ఆ యొక్క చెట్టు ఎండిపోతుంది. And the tree will be useful only for the burn. ఆ యొక్క చెట్టు కేవలం కాల్చబడడానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది. So beloved, కనుక ప్రియులారా, let us understand the word of God. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. Let us understand the labor of the Lord Jesus on the cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువ మీద ఆయన పడిన ప్రయాసాన్ని మనం అర్థం చేసుకుంటాం. Let us understand the labor every day with the Lord Jesus has been doing in our life, our personal life, by the Spirit of God. మన వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేస్తున్న ప్రతి విధమైన ఆ యొక్క ప్రయాసాన్ని మీరు అర్థం చేసుకోండి. Then only we can understand how to bear a fruit unto the Lord. అప్పుడు మాత్రమే దేవునికి ఏ విధంగా ఫలించవచ్చు మనం అర్థం చేసుకోవచ్చు. Matthew మత్తయి సువార్త chapter 21, 21వ అధ్యాయం verse 17. 17వ వచనం.
మత్తయి సువార్త 21:17. ఎవరైనా చదవండి. That is very important thing, last verse. ఆ యొక్క చివరి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. The Lord Jesus so much hunger. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఆకలితో ఉన్నాడు. What type of hunger it is? అది ఎటువంటి ఆకలి? అది Not a physical hunger. అయితే భౌతికమైన ఆకలి కాదు. Hunger of the spiritual fruits. ఆత్మీయమైన ఫలము కొరకైన ఆకలి. He came with this tree. ఈ యొక్క చెట్టు దగ్గరకు వచ్చినాడు. When he saw the tree, ఆ యొక్క అంజూరపు చెట్టును చూసినప్పుడు it was very good. అది ఎంతో మంచిగా ఉంది. Very flourish. అది ఎంతో అభివృద్ధి పొందుతుంది. He thought that the tree could quench my hunger. ఆయన అనుకున్నాడు కదా, ఈ చెట్టు నా యొక్క ఆకలిని తీరుస్తుందని. Oh, I will get some fruit from this ఈ tree. యొక్క చెట్టు నుంచి నేను ఏదైనా ఫలాన్ని Very తీసుకుంటానేమో. happily he came into the tree. ఎంతో సంతోషంగా చెట్టు దగ్గరకు వచ్చినాడు. Which tree? ఏ చెట్టు అది? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. ఈ చెట్టు. He came to this tree. ఆయన ఈ చెట్టు దగ్గరకు వచ్చినాడు. That is you, that is I. అది నీవు నేనే. He was so satisfied by seeing our spiritual life. మన ఆత్మీయమైన జీవితాన్ని చూసి ఆయన చాలా సంతృప్తి పొందినాడు. Like the tree we will be like that flourishing. ఆ యొక్క చెట్టు వలె మనము అభివృద్ధి పొందుతామని. Jesus thinking every day by seeing you, oh, this tree is very good, very greenish. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తూ ప్రతిదినం కూడా ఆయన అనుకుంటున్నాడు కదా, ఈ చెట్టు ఎంతో అభివృద్ధి పొందుతుంది, పచ్చగా ఉందని. Oh, this tree can bring a fruit unto me and satisfy my heart. ఈ యొక్క చెట్టు నాకు ఫలాన్ని తీసుకొని వచ్చి నా హృదయాన్ని సంతృప్తి పరుస్తుందని When అనుకున్నాడు. Jesus came into that tree, ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత the tree couldn't give any fruit unto the Lord Jesus. ఆ యొక్క చెట్టు యేసుక్రీస్తు ప్రభువారికి ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేదు. What about you? నీ విషయం ఏంటి? What about you? You have been called as a tree. నీ సంగతి ఏంటి? నువ్వు చెట్టుగా పిలువబడుతున్నావు. Lord Jesus every day he is coming to you. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదినం కూడా ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. Child, do you have anything to eat? బిడ్డ, నీ దగ్గర ఏదైనా తినడానికి ఉందా? The own disciples said, no Lord, we didn't have anything. సొంత శిష్యులే అన్నారు, లేదు ప్రభువా మా దగ్గర ఏవి కూడా లేవు. That's the reason he's coming unto you. అందుచేతనే ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. Oh my son, oh my daughter. నా కుమారుడా, నా కుమార్తె, My own disciple, they couldn't give me any food. నా సొంత శిష్యులే నాకు ఎటువంటి ఆహారాన్ని పెట్టలేదు. They said we didn't have anything with us. మాతో ఏది లేదని వారు అన్నారు. So do you have? నీ దగ్గర ఏమైనా ఉందా? Do you have any food to that I could eat? నేను తినులాగున నీ దగ్గర ఏదైనా ఫలం ఉందా? He has come with a much expectation to you. ఆయన నీ యొద్దకు ఎంతో గొప్ప ఆశతో ఆయన వచ్చినాడు. John chapter 21 యోహాను సువార్త 21వ అధ్యాయం verse 3. యోహాను సువార్త 21:3 వచనం. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణ ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని ఆ శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. Who are these? ఎవరు వీళ్ళు? They are not strangers. వారు పరదేశులు కాదు. They are the disciple of the Lord Jesus. వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. Jesus was calling them my children. యేసుక్రీస్తు ప్రభువారు నా చిన్న పిల్లలారా అని పిలుస్తున్నాడు. He is calling my children. నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. Do you have anything? మీ దగ్గర ఏమైనా ఉందా? The first thing, మొదటి సంగతి, they couldn't recognize the Lord Jesus. వారు యేసు అని ఆయనను గుర్తుపట్టలేదు. Secondly, రెండవది, they said we didn't have anything with us. మా దగ్గర ఏమీ కూడా లేదని చెప్పినారు. The disciples sent him without giving anything. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమీ ఇవ్వకుండా ఖాళీ చేతులతో పంపించినారు. ఎవరు లేరు దిక్కని నీ దగ్గర వచ్చాడు. Nobody are there. ఎవరు లేరని ఆయన నీ యొద్దకు వచ్చినాడు. He is asking you, my son, my daughter, even the disciple has sent me out not giving anything. నా కుమారుడా, నా కుమార్తె, నా శిష్యులను తోలివేసినారు, నీ యొద్ద ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. What do you say? నువ్వేం చెప్తావు? What are you going to tell today? ఈ రోజు నువ్వేం చెప్పబోతున్నావు? Oh, he had come with a much expectation unto you. ఆయన నీ యొద్దకు ఈ రోజు గొప్ప ఆశతో వచ్చినాడు. Is there any fruit unto you? నా కొరకు ఏదైనా ఫలం ఉందా? Did you brought any fruit unto me? నా కొరకు ఏదైనా ఫలాన్ని తీసుకొని
తీసుకొని వచ్చినావా? Do you will satisfy my heart? నా హృదయాన్ని నువ్వు తృప్తిపరుస్తావా? Oh, that tree of Bethany couldn't satisfy my heart. ఆ యొక్క బేతని చెట్టు నా హృదయాన్ని My తృప్తిపరచలేకపోయింది. disciple couldn't satisfy my heart. నా శిష్యులు నా హృదయాన్ని తృప్తిపరచలేకపోయారు. I have hope on you. నాకు నీ మీదనే నిరీక్షణ ఉంది. I have hope on you that you will never send me back. నీవు నన్ను ఖాళీ చేతులతో పంపించవని నాకు నీ మీద నిరీక్షణ He ఉంది. had come with a much expectation with you. నీ వద్దకు నేను గొప్ప ఆశతో వచ్చినాను. Children, do you have anything? పిల్లలారా, భోజనమునకు ఏమైనా ఉందా? Who is asking? ఎవరు అడుగుతున్నారు? The Son of God, దేవుని కుమారుడు, God of gods, దేవుళ్ళకు దేవుడు is stretching his hands towards you. ఆయన నీ వైపుగా చేతులు చాస్తున్నాడు. Son, కుమారుడా, daughter, కుమార్తె, do you have anything to eat? భోజనమునకు ఏమైనా ఉన్నదా? Do you have any fruit to give to me? నాకు ఇవ్వడానికి ఏమైనా ఫలం ఉందా? On that day, ఆ దినాన that tree couldn't give anything. ఆ యొక్క చెట్టు ఏది కూడా ఇవ్వలేకపోయింది. What you are going to do? అయితే నువ్వేం If చేయబోతున్నావు? you won't give any fruit unto the Lord, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారికి ఏదైనా ఫలమును ఇవ్వగొడితే, if you won't satisfy the heart of the Lord by Yesu bringing a fruit unto him, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయాన్ని నువ్వు ఫలాన్ని ఇచ్చుట ద్వారా తృప్తిపరచాలనుకుంటే, who you may be, నువ్వు ఎవరేమైనప్పటికీ, if you never satisfy the heart of the Lord with the fruit, నువ్వు ఒకవేళ నీ ఫలం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయాన్ని తృప్తిపరచకుంటే, whether I the preacher, నేను బోధకుడినైనా, whether I be a translator, నేను తర్జుమా చేసే వ్యక్తినైనా, whether you may be a listener, నువ్వు ఒకవేళ వినే వ్యక్తివైనా, there is a word next to that. దాని తర్వాత ఒక వాక్యం ఉంది చూడండి. Verse 19, last verse. 19 వచనం చివరి భాగం. Let no fruit grow on thee henceforth forever, and present the fig tree withered away. దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తత్క్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. Immediately, there is no any time. వెంటనే అక్కడ సమయం ఏం పట్టలేదు. Immediately, because he is a creator. తత్క్షణమే, ఎందుకంటే ఆయన సృష్టికర్త. Even the tree immediately obeyed, and the word of God says it has been withered. ఆ యొక్క చెట్టు కూడా దేవునికి ఇదే చూపించింది. దేవుని వాక్యం సెలవిస్తోంది అది ఎండిపోయిందని. Mind it, you and I are the creator of the Lord Jesus. గుర్తుపెట్టుకో, నీవు నేను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సృష్టింపబడిన వారం. By seeing this condition, there is no fruit in me. ఈ యొక్క పరిస్థితిని చూసి నాలో ఎటువంటి ఫలం లేదు. Then the Lord Jesus seeing me, అప్పుడు యేసు ప్రభువు నన్ను చూసి, and you will say, henceforth this tree must be dried, no fruit to be bare. ఆయన అంటాడు, ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువు గాక. If immediately, if I been dried up, ఒకవేళ వెంటనే నేను గాన ఎండిపోతే, what will be my condition? నా యొక్క పరిస్థితి ఏమై ఉంటది? What will be happen unto me? నాకు ఏమై ఉండేది? So beloved, కనుక ప్రియులారా, the word of God says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, let us come unto the Lord and hear the word of God, దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యాన్ని వింటాం, and obey to the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాం. That God has a desire that we must bear a fruit. మనము బహుగా ఫలించాలనేది దేవుని యొక్క కోరిక. Can we satisfy the heart of the Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువు యొక్క హృదయాన్ని మనం తృప్తిపరుస్తామా? One more thought, we will go and we're going to close. ఇంకొక తలంపును చూసుకొని మనం ముగించుకుంటాం. Luke chapter 13, లూకాసు సువార్త 13వ అధ్యాయం verse 6. 6వ వచనం. లూకా 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరకవేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. Verse 9. 9వ వచనం. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. Be careful. జాగ్రత్త ఉండండి. All these days, ఈ ఎన్ని దినాలు కూడా the loving Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువారు being as a servant to you and me, interceding with the heavenly Father, ఆయన సేవకునిగా ఉండి నీకు నాకు పరలోకపు తండ్రి యొద్దట నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. every year giving a graceful year for us. ప్రతి సంవత్సరం కూడా కృపా సహితమైన సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడు. As the servant says, Master, let it be this 1 year. ఆ విధంగా సేవకుడు అన్నట్టుగా, యజమానుడా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, I will put more
more mineral than before. ఇంతకంటే ముందుగా ఇంకా ఎక్కువ ఎరువు వేస్తాను. I will labor more than before. ముందు కంటే ఎక్కువగా ఇంకా నేను శ్రమ పడతాను. That's the reason this special meetings for you. అందుచేత ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలు నీ కొరకు. The word of God is for you. దేవుని వాక్యము నీ కొరకు. That is a grace by the Lord Jesus we could receive. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం పొందుకున్న ఆ కృప అది. Let this be year. ఈ సంవత్సరం కూడా Let ఉండనిమ్ము. this be year up to 31st December. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము డిసెంబర్ 31 తారీఖు వరకు. Whether we are going to say 2022. 2022 మనం చూస్తామో చూడమో తెలియదు. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తోంది. servant is pleasing to the master. ఆ యొక్క సేవకుడు యజమానుతో బ్రతిమాలుతున్నాడు. Master, let it be 1 year. యజమానుడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. I will labor. నేను శ్రమ I పడతాను. will work hard more. నేను ఇంకా కష్టపడి పని చేస్తాను. I will put a mineral more. నేను ఇంకా ఎక్కువైన ఎరువు Put వేస్తాను. a water నేను more. ఎక్కువ నీళ్లు పోస్తాను. Definitely it will bear a fruit. ఖచ్చితంగా అది ఫలం ఫలిస్తుంది. If not, ఒకవేళ కాకపోతే I am going to cut it out. అది నరికించి వేయబోతున్నాను. Beloved, కనుక ప్రియులారా, when he cuts out, nobody could save our life. ఆయన నరికి వేస్తే ఎవరు కూడా మన జీవితాన్ని రక్షించలేరు. So he has given an opportunity for us. మన కొరకు ఇంకొక అవకాశం ఇవ్వబడింది. The Father, the Lord Jesus, pleasing with the Father. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో బ్రతిమాలుతున్నాడు. Let it be this 1 year. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. Let it be this 1 year. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. This year may be last year in your life. నీ జీవితంలో ఈ సంవత్సరం చివరి సంవత్సరం కావచ్చు. Maybe a 2 months yet to go. ఇంకా 2 నెలలు ఉంది. This must be a last year to me and to you. నీకు నాకు కూడా ఈ సంవత్సరం చివరి సంవత్సరంగా ఉండొచ్చు. Let it be this year, Master. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. I will work hard more than before. ఇంతకంటే ఎక్కువగా నేను ఇంకా ఎక్కువైన పని చేస్తాను. If it bear well, ఫలించిన సరి, otherwise లేని ఎడల we'll cut it down. నరికించి వేస్తాను. Beloved, కనుక ప్రియులారా, you want to come in the sword of the Lord Jesus? దేవుని యొక్క ఖడ్గం క్రిందికి రావాలనుకుంటున్నావా? If you come under the sword of the Lord Jesus, nobody could survive. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖడ్గం కిందికి ఎవరైనా వచ్చినట్లయితే ఎవరు కూడా రక్షింపబడలేరు. We are survive. జీవించలేరు. ఎవరు కూడా జీవించలేరు. We are still in the grace period. మనం ఇంకా కృపాకాలంలో ఉన్నాం. The grace period will be removed. కృపాకాలము తీసివేయబడుతుంది. That's a reason. The అందుచేతనే servant asked his master, let this 1 year. అందుచేతనే ఈ యొక్క సేవకుడు యజమానుడు అడిగినాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని. When the Lord Jesus is going to come in the mid-air, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రానినప్పుడు grace period will be caught up. ఆ కృపాకాలం ఎత్తబడుతుంది. And then after that there will be no grace. అప్పుడు దాని తర్వాత కృప ఉండదు. ఇంకా Before that grace period will be caught up, ఆ కృపాకాలం అయిపోక ముందే let us come to the Lord. యేసుక్రీస్తు ప్రభువు వద్దకు వస్తాం. Lord, it's true. అవును ప్రభువా, నిజమే. I have not been barren. I have not been fruitful unto you. నేను నీకు ఫలం ఫలిస్తలేదు. Really, truly, I am a barren believer in the Zion. ఈ యొక్క సీయోను సంఘములో నిజంగా గొడ్డుతనంగా జీవిస్తున్నాను. Oh, we could see threefold of barrenness here. ఇక్కడ మనం మూడంతల గొడ్డుతనాన్ని మనం చూసి In వచ్చినాం. Matthew chapter 21, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, Isaiah chapter 5, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, chapter 13, లూకా సువార్త 13వ we could అధ్యాయంలో see the threefold of barrenness. ఇక్కడ మూడంతల గొడ్డుతనాన్ని మనం చూసినాం. In the three barrenness, where you are fitted in that. ఈ యొక్క మూడంతల గొడ్డుతనంలో నువ్వు ఎక్కడున్నావు? Let us confess. ఒప్పుకుందాం. Lord, I am sorry. ప్రభువా, నేను చింతిస్తున్నాను. Lord, thank you for my sake. You are pleasing for the Father. Let it be 1 year. ప్రభువా, నా కొరకు నువ్వు తండ్రితో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని బ్రతిమాలుతున్నావు. In this 1 year, 10 months has gone. ఈ యొక్క ఒక్క సంవత్సరంలో 10 నెలలు ఇప్పటికే అయిపోయినాయి. Oh, you may be, I and you maybe had been gone through this corona. నీవు నేను కూడా ఈ కరోనా సోకి చనిపోవాల్సిన వారమేమో. The son pleased unto the Father. అయితే కుమారుడు తండ్రితో బ్రతిమాలినాడు, Father, please let it be this 1 year. తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని. Let him to stay. ఈ యొక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము. Oh, I will work hard. నేను ఇంకా ఎక్కువగా పని చేస్తాను. I will work hard more to my son. నా కుమారునికి ఇంకా ఎక్కువ కష్టపడి పని I will చేస్తాను. work hard towards my daughter. నా కుమార్తె పట్ల ఇంకా కష్టపడి పని చేస్తాను. Father, I don't want my children to go to the hell. తండ్రి, నా పిల్లలు నరకానికి వెళ్ళాలని నా I will కోరిక work లేదు. hard. I will work hard. నేను ఇంకా కష్టపడి పని చేస్తాను. Not only as a mason. నేను ఒక ఆ యొక్క కూలివాని వల్ల మాత్రమే కాదు, Not as a mason, a gardener. ఆ యొక్క మేస్త్రి వల్ల కాదు, కానీ తోటమాలిగా I can do all the work to save my children. నా పిల్లలను రక్షించడానికి నేను అన్ని పనులు చేస్తాను. The man of God, the son of God became a least man to work on the clay.
ఆ మనుష్య కుమారుడు ఆయన ఎంతో తగ్గించుకొని వచ్చి ఆ మట్టి పని కూడా చేస్తూ వచ్చినాడు. It is pleasing you. ఆయన నిన్ను బ్రతిమాలుతున్నాడు. Let it be this year. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. Definitely, I will work hard. ఖచ్చితంగా నేను కష్టపడి పని చేస్తాను. I'll see that this tree may bear a fruit. ఈ ఫలం ఫలించేటట్టుగా నేను చూస్తాను. If not, ఒక లేకపోతే Father, cut it out. తండ్రి నరికివేయి. If son says to father, ఒకవేళ కుమారుడు తండ్రితో చెప్తే father will accept. తండ్రి అంగీకరిస్తాడు. And whatever father says, son accepts. ఆ తండ్రి ఏది చెప్పినా కూడా కుమారుడు అంగీకరిస్తాడు. Matthew chapter 5 verse 48, be thou perfect as heavenly Father is perfect. మత్తయి సువార్త 5:48 వచనములో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Will you come into that perfectness? ఆ యొక్క పరిపూర్ణతలోకి వస్తావా? Will you come to bear a fruit unto the Lord? దేవుని కొరకు ఫలించే జీవితంలోకి వస్తావా? We'll pray. ప్రార్థన చేసుకుంటాం. One request for you all the church members. సంఘంలో ఉన్న వారికి అందరూ కూడా ఒక విన్నపము. What I have been doing this 3 days ministry, it is not by any of my spirituality or holiness or piousness. ఈ 3 దినాలుగా మేము చేస్తూ వచ్చిన పరిచర్య నా యొక్క ఆత్మీయత గాని నా యొక్క భక్తితనం ద్వారా కాదు. It is only the prayer of the saints of the church in Zion, in house of prayer in Hebron, in all these twin cities. సియోన్లో చేసిన సంఘ ప్రార్థనలు, ఇంకా హౌస్ ఆఫ్ ప్రేయర్లో, హెబ్రోన్లో, ఇంకా సార్వత్రిక సంఘంగా చేసిన ప్రార్థనలు బట్టి. So I thank you all for your praise to upholding me in the ministry of 3 days. ఈ యొక్క 3 దినాల పరిచర్యలో మీరు నన్ను ప్రార్థనలో ఎత్తిపట్టినందుకు మీకు ఎంతో వందనాలు. I request you all, joining my hands to you, to the church and to the believers, please pray for me continually that I could serve the Lord till the last breath of my life. చేతులు జోడించి ఇక్కడ ఉన్న సంఘంకు విశ్వాసులకు నేను చెప్పే సంగతి ఒకటి ఏంటంటే, నా కొరకు నేను చివరి నా శ్వాస వరకు నేను దేవుని సేవించినట్లుగా ఎడతెగక నా కొరకు ప్రార్థించేయుడి. That is only one desire I had. అదొకే నాకు ఒక ఆశ ఉంది. That I want to serve to the Lord and to the last breath of my life. నా యొక్క చివరి ఊపిరి వరకు, నా జీవిత అంతం వరకు కూడా దేవుని సేవించాలనేది. I'll go office. నేను ఆఫీస్కి వెళ్తాను. ఇంటి నుంచి I go to office. నేను ఆఫీస్కి వెళ్తాను. Come home. ఇంటికి వస్తాను. Then church. ఆ తర్వాత చర్చ్కి వెళ్తాను. Then home. ఆ Then తర్వాత office. ఇల్లు, ఆఫీసు, సంఘం. This is the only thing I could have every day. నేను ప్రతిదినం కూడా ఈ 3 సంగతులు నాకు ఉంటాయి. So I request you to please pray for me and for my family and my children that we could faithfully serve the Lord. దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మేము నమ్మకంగా దేవుని సేవించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. Even I ask the God servant and the church members to please continue to pray and uphold దేవుని సేవకుని, సంఘస్థులను కూడా నా విషయమై మీరు ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. We'll pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభువా, అత్యున్నతమైన సింహాసన దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ పరిశుద్ధ దినములో సాయంకాల సమయంలో నీ పాసనకు వస్తున్నాం. ప్రభా, ఈ రగతన తండ్రి 2 రోజులుగా యూత్ రిట్రీట్లో కూడా తండ్రి ప్రభా, మీరు చూపించిన పరమైన ప్రేమకై స్తోత్రములు, మీరు చేసిన మేళ్ళకై వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ పీటర్ క్లావ్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ జోసఫ్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డలను కూడా ప్రభా సంఘముగా అనేక రోజులుగా ప్రార్థన చేస్తుండగా ప్రభా మాకు ఆ సమయాన్ని దయచేసినందుకు స్తోత్రములు. నీ దాసుని ద్వారా తండ్రి యవనస్తుల కుడికిలో కూడా విత్తబడిన వాక్యముకై స్తోత్రము చెల్లిస్తున్నాం. అలా తండ్రి యవనస్తులు కూడా తండ్రి వారు ప్రభా యవన కాలమునందు ప్రభా వారి యొక్క జీవితాలను బలపరుచుకోవడానికి ప్రభా విత్తబడిన వాక్యముకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అలా తండ్రి ప్రభా మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ ప్రకారం ప్రభా 22 రోజులు ప్రభా తీసుకొచ్చిన వర్తమానంకై వందనాలు చెల్లిస్తున్నాం. అలా తండ్రి ప్రభా తీర్మానం చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఎవరి కాలమందు ప్రభా వారు ఎక్కడ ప్రభా ఆత్మీయుల్లో పడిపోకుండా, విశ్వాసంలో దిగజారకుండా ప్రభా వారికి కంచి వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. ఈరోజు పరిశుద్ధ దినంలో కూడా ఆరాధన వర్తమాలను ప్రభా వాళ్ళ వర్తమాన దాసుల ద్వారా అనేకమైన గుణమర్మాలను దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తీసుకొచ్చిన ప్రజలకై స్తోత్రములు. నీ బిడ్డలు కూడా ఆరాధించడానికి ఇచ్చిన సమయంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు లవ్ ఫీస్ట్లో కూడా ప్రభా మీరు చూపించిన అపారమైన ప్రేమకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు గాస్పల్ మీటింగ్లో కూడా నీ దాసుల ద్వారా ప్రభా
ప్రభా ద్రాక్ష తోటలుగా మనం పోలించి ప్రభా వాటిలో నిలిచిండేవారిగాను ఫలించేవారిగాను అటు నా తండ్రి ప్రభా ఒక వ్యక్తి ఎలా ఉండాలనో దేవునికి తగినట్టుగా అలా తండ్రి ప్రభా వాక్యాలను తీసుకొచ్చినందుకు స్తోత్రములు. ఇతబడిన వాక్యం మా హృదయంలో ఉంచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపం చేసుకోండి. వారి హృదయంలో ప్రభా వాక్యంలో సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. ఫలించేవారుగా అటువంటి వారు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. ఈ 3 రోజులుగా ప్రభా నీ దాసుని మీకు మహిమగల పాత్రగా మీరు వాడుకున్నందుకు స్తోత్రములు. అలా తన దాసును కూడా ప్రభా ఈవేళ ప్రయాణమై హైదరాబాద్కు వెళుతున్నారు. ప్రయాణమంతట్లోనూ మీ కాపుదల మీ సన్నిధి దయచేయండి. క్షేమంగా హైదరాబాద్ చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారు ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. అట్లా తండ్రి సియోను ప్రార్థన మందిరకు నా తండ్రి నీ బిడ్డలను తీసుకొచ్చి ప్రభా తబడిన ఆత్మీయ ఆహారం కొరకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అట్లా తండ్రి ప్రభా విచిత్రమైతే మరొక ప్రభా నీ బిడ్డలతో కలిసి ప్రభా నీ వాక్యాన్ని మేము ప్రభా పార్టిసిపేట్ చేయడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ సాయంకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాపం చేసుకోండి. కృపదాయిచ్చండి. తిరిగి వాళ్ళు గృహాలకు వెళుతుండగా మీ సన్నిధి క్షేమంగా నడిపించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి ప్రేమయు పరిశుద్ధాత్మ నోమన సావాసం ఇక్కడ కూడి వచ్చిన పరిశుద్ధులకును ప్రపంచమంతా చెదరైన సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమెన్. నీటి బుగ్గలుగా చేయువాడు ఎండియున్నా నెల నెల నీటి బుగ్గలుగా చేయువాడు మన ప్రభువైనా యేసునందు మన ప్రభువైనా యేసునందు అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదరు ఈ రీతిగా పాలించినచో